ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు థర్మాకోల్ తీసుకొని ఇలాంటి పైపులు మూడు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాంతో హోల్స్ పెట్టుకోవాలి. పైపులతోటి అటు ఇటు హోల్స్ పెట్టుకోవాలి. అలాగే ఇటు 3 హోల్స్ అటు 3 హోల్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని చూపించిన విధంగా పెట్టుకోండి. 3 హోల్స్ బాగా అనేసి పెట్టుకోండి. లేదు అంటే మీకు ఐడియా లేకపోతే దాన్ని పెన్తో మార్క్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని సెట్ చేసుకోవాలి. 3 పైపులను అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనకు పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ సెట్ అవ్వడానికి అది తీసేసుకోవాలి. అదే విధంగా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. తర్వాత ఒకటి బుక్ షాపులలో దొరుకుతుంది పేపర్, ఇలాంటి కవర్ అలాంటివి తీసుకొచ్చుకొని దాని చుట్టూ కవర్ చేసుకొని హోల్స్ మధ్యలో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని అప్పుడు దాన్ని మంచి గమ్తో స్టిక్ చేసుకోవాలి. 4 సైడ్లు స్టిక్ చేసుకొని గట్టిగా స్టిక్ చేసుకోవాలి. 4 సైడ్స్ పోకుంటూ ఎక్కడైతే అవసరం ఉంటుందో గమ్మ ప్రతి ప్లేస్లో పెట్టించుకొని తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే చిరిగిపోతుంది ఆ పైపులు పెట్టేటప్పుడు. అలాగే ఊడిపోకుండా గమ్మునైతే బాగా పెట్టాలి. కింది వైపు అవసరం లేదు. 3 సైడ్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా గాజుల స్టాండ్ అయితే తయారవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా గాజుల స్టాండ్ తయారీ.